So last class activity book totally completed now. So now we want to discuss a workbook part. So workbook part lo kuda koddiga manaku complete ayindi. So 2 pages are pending here. So what is the 2 pages? Now we want to discuss. So in activity book page number 16 you want to take nana. Page number 16 తీసుకోండి activity book లో తీసుకున్నారా? Okay. Now see that heading nana. Heading చూసుకోండి. Read the given problems and compare the fraction to find the answer. ఫస్ట్ ప్రాబ్లమ్ని చదివి అక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ని కంపేర్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ వన్ విచ్ ఈజ్ లాంగర్. విచ్ ఈజ్ లాంగర్, ఏది పెద్దది, ఏది పొడవైనది. ఓకే, 3/4 ఆఫ్ ఎ మీటర్ క్లాత్ ఆర్ 2/4 ఆఫ్ ఇట్. ఏది 3/4 లేకుంటే 2/4 ఏది పెద్దది అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీరు అక్కడ చూసుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ 3/4 or 2/4. In these two fractions, which is the big one? Tell me now. 3/4 or 2/4? Which is the big one here? And already manaki telusu kada, 3/4 is the bigger than 2/4. 3/4 అనేది పెద్దది 2/4 కన్నా, అవునా? So now we want to write 3/4 of a meter cloth is longer. 3/4 of a meter cloth is longer. So 3/4 meter cloth is longer అని చెప్తున్నాం. ఓకే, ప్లీజ్ దే హ్యావ్ స్పేస్ నో ననా, దే గివెన్ స్పేస్ ఫర్ ఆన్సర్. మీకు అక్కడ స్పేస్ ఇచ్చారు ఆన్సర్ కోసం. ప్లీజ్ ఎంటర్ ఇన్ దట్ స్పేస్. ఆ స్పేస్లో నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ ద స్మాలర్ కెపాసిటీ. విచ్ ఈజ్ ద స్మాలర్ కెపాసిటీ, ఏది స్మాల్ కెపాసిటీ ఉంది అక్కడ. 7/8 ఆఫ్ ఎ లీటర్ ఆర్ 1/8 ఆఫ్ ఎ లీటర్. ఏది స్మాల్ వన్? యూఆర్ ఆస్కింగ్ స్మాల్ వన్, నాట్ బిగ్ వన్. సో క్వశ్చన్ మనం రీడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ప్రాబ్లంలో బిగ్ అడిగాడని ఇక్కడ కూడా బిగ్ అడిగాడని నోట్ చేయొద్దండి ప్లీజ్. సో ఇక్కడ మనకు స్మాల్ వన్ అడిగాడు. సో 7/8 and 1/8. Which is the small one here? You know 1/8 is the small one. Please, can I write this one, Nana? Seven by 8, 1/8. So here which one is big? So symbols అయితే మారవు నాన్న. సింబల్స్ అయితే మనకు బిగ్గర్ సైడ్ హియర్ గ్రేటర్ దాన్ ఓన్లీ. స్మాల్ వన్ అడిగాడని స్మాల్ వన్ సైడ్ ఏమి నోట్ చేయమని. సో గ్రేటర్ దాన్ ఓన్లీ. సో నౌ వీ వాంట్ టు రైట్ ద ఆన్సర్. సో దే ఆస్కింగ్ స్మాల్ వన్ నో. సో దట్స్ వై హియర్ విచ్ ఇస్ ద స్మాల్ వన్? 1/8 of a liter is smaller capacity. One by 8 of a liter is smaller capacity. Please note down that one. Are you understand this one? So మనకు కంపారిజన్ అడిగాను. కంపారిజన్ చేసాం. మనం కంపేర్ చేసాం. ఈ టూ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేసాం. ఆఫ్టర్వర్డ్స్ యు ఫైండ్ అవుట్ ద ఆన్సర్ అన్నాడు. సో తరువాత కంపేర్ ఆఫ్టర్ యు ఫైండ్ ద ఆన్సర్. కంపేర్ చేసుకొని ఆన్సర్ని చెప్పండి అన్నాడు. కంపేర్ చేసాము. ఇప్పుడు స్మాల్ వన్ అనేది ఆసుకున్నాం. స్మాల్ వన్ అడిగాడు కాబట్టి స్మాల్ వన్ 1/8 అనేది నోట్ చేసాం. ఓకే, నౌ వి వాంట్ టు గో టు నెక్స్ట్ వన్. Please read that one, Nana. Which is longer? Here, which is longer? 3/4 of an hour or 1/4 of an hour. So, ఏది longer అంటున్నాడు? 3/4 or 1/4? ఏది longer here? 3/4 is longer than
1/4. 3/4 పెద్దది మనకు, లాంగర్ అన్న బిగ్గెస్ట్ అన్న, సో మనకు సేమ్ కంటెంటే వస్తుందన్న. మీనింగ్ అయితే మనకు అక్కడ కంటెంట్ అనేది ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we want to compare that. So what fractions they given? 3/4, 1/4. In this 2, which is big one? 3/4 only, no? So now we want to, what they asking? Which is longer? So here which is longer in these two fractions? 3/4 only, no? 3/4 of an hour is longer. Okay, please note it that. Next one, Nana, please enter that. Which has more water? ఇక్కడ more water ఉంది. A tank that is 3/7 full or a tank that is 1/4 full. సో ఇక్కడ ఏది ఎక్కువగా ఉందో చూడండి అన్న, 3/7 or 1/7, which has more water. ఏది ఎక్కువగా వాటర్ ఎక్కువగా ఉంది అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we want to do compare 3/7 or 1/7. So how like we want to keep the symbol? 3/7. So now 3/7 3/7 of water more. So 3/7 అనే వాటర్ ఎక్కడ ఉందో అది మోర్ అవుతుంది. ఓకే, ప్లీజ్ ఎంటర్ దట్ వన్. నెక్స్ట్ వన్, ప్లీజ్ రీడ్ దట్ ప్రాబ్లమ్ నానా. Which is heavier? Which is heavier? 5/10 of a kilogram or 4/10 of a kilogram? ఏది heavier అంటున్నాడు? 5/10 or 4/10? ఏది నానా? Please that two fractions you compare that. ఆ two fractions ని ఒకసారి కంపేర్ చేసుకోండి. So 5/10 or 4/10? 5/10 or 4/10? So in these two, 5/10 is more now. So they ask you question here, which is heavier? ఏది heavier అంటున్నారు? 5/10 of a kilogram is heavier. Okay, please note down that. Note చేసుకున్నానా? Next one, read that. Which is the bigger amount? ఏది పెద్ద అమౌంట్? 7/10 of 100 rupees or 4/10 of 100 rupees? ఏది బిగ్ అమౌంట్? 100 rupees లో 7/10 లేకపోతే 4/10? ఏది ఎక్కువ అమౌంట్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ ఫ్రాక్షన్స్, 7/10 or 4/10. So in these two fractions, which is bigger? 7/10 only, no? So that one you want to write 7/10 of 100 100 rupees is the bigger amount. Enna 7/10 of 100 rupees is the bigger amount. 7/10 అన్నది 100 లో బిగ్ వన్ అని చెప్తున్నాం. ఓకే, ప్లీజ్ ఎంటర్ నీట్లీ నానా, నీట్గా ఎంటర్ చేసుకోండి. Now we want to go to page number 17. Okay,
the given word problems know here. First one, on Saturday, a restaurant used 84/7 kgs of vegetables, and on the next day they used another 63/7 kgs of vegetables. What is the total quantity of vegetables they used? సో ఏం చేశారు, సండే ఏ ఫ్రాక్షన్ తీసుకున్నాను, ఒక రెస్టారెంట్ మనం వెళ్తాం కదా హోటల్కి, మయూరాకి అలా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తాం. సో అక్కడ దాన్ని రెస్టారెంట్ అంటాం. సో సాటర్డే ఏం చేశారు, ఆ రెస్టారెంట్ వాళ్ళు 84/7 kgs ఆఫ్ వెజిటేబుల్స్ని హోటల్ కోసం తెప్పించుకున్నారు. ఆన్ ద నెక్స్ట్ డే దే యూజ్డ్ అనదర్ 63/7. నెక్స్ట్ డే మళ్ళీ 63/7 kgs ఆఫ్ వెజిటేబుల్స్ని యూజ్ చేశారు. వాట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్స్ దే యూజ్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏదైనా Saturday. How many kgs? 84/7. Next day, that is Sunday అని నోట్ చేసుకోవచ్చు మనము, బట్ అక్కడ నేమ్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ డే అని నోట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డే how many kgs? 63/7 kg. Okay, now total quantity. is equal total quantity how much nana? ఇప్పుడు ఈ 2 తీసుకోవాలి. 84/7 plus 63/7. 84/7 plus 63/7. So now we want to do the addition. Okay, 7 ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఏం చెప్పాను, మనకి ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏమొస్తుంది నాన్న, సేమ్ డెనామినేటర్ అదే డౌన్కి వచ్చేస్తుంది, అవునా? నౌ 84 ప్లస్ 33. ఓకే, సో 4 plus 3 how much? 7. Now we are studying in 4th class nana. ఈ అడిషన్స్ ని మైండ్ లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, హారిజాంటల్ అడిషన్ ఇచ్చారు, సో ఎలా మనం చేయాలి అనేది చూసుకోండి. 4 plus, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టేక్ వన్స్ ఓన్లీ. 4 plus 3 7. సో 8 plus 6 how much? 14 only, no? So 147/7 kg. Okay, that is the final answer. Please enter neatly nana. Enter neatly. అక్కడ స్పేస్ తక్కువగా ఉంటుంది, నీట్గా మెన్షన్ చేసుకోండి. ప్రాబ్లం ఎంత నీట్గా మీరు నోట్ చేసుకుంటే మీకు అంత నీట్గా ప్రాక్టీస్ చేసే టైంలో మీకే అర్థమవుతుంది. ఓకే, మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ టైంలో కానీ ఇంకో టైంలో కానీ మీరు ఆ ప్రాబ్లమ్ని చూసి మీకే అది నేర్చుకోబుద్ధి కాదనమాట, అంత దట్టిగా నోట్ చేసుకుంటున్నారు. అలా నోట్ చేసుకోవద్దండి. సో బుక్ చూస్తూనే మనకి ఇంట్రెస్ట్ కలగాలి, ఓ ఇది ప్రాబ్లం కదా అనేది. మీరు రాసిన హ్యాండ్ రైటింగ్ మీకే అర్థం కాకపోతే టీచర్స్కి ఎలా అర్థమవుతుంది ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు అర్థం కావాలి, మీకే అర్థం కాదు, ఏందేందో రాసి పెట్టేసింటారు బుక్లో. సో అది రాంగ్ నన్ను, అలా నోట్ చేయొద్దండి ప్లీజ్. ఓకే, నీట్గా నోట్ చేసుకోండి. Next problem read Nana. Rohan drew a line that was 51/6 inches long. If he drew a second line that is 62/6 inches longer than the first line, what is the length of the second line? So ఇక్కడ ప్రాబ్లమ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ చేసుకొని అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు, రోహన్ డ్రీవ్ ఎ లైన్ దట్ వాస్ 51/6 ఇంచెస్ ఉంది. రోహన్ది 51/6 ఇంచెస్ ఉంది. అక్కడి వరకు మనకు క్లారిటీ. నెక్స్ట్, ఇఫ్ ఈ డ్రీవ్ ఎ సెకండ్ లైన్ దట్ ఈస్ 62/6 ఇంచెస్ లాంగర్ దాన్ ద ఫస్ట్ లైన్,
సో ఫస్ట్ లైన్ కన్నా 62/6 ఇంచెస్ లాంగ్ ఉంటుంది. అంటే ఇంత ఉంది అని చెప్పట్లేదు, దానికన్నా ఇంత ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ లైన్? ఇప్పుడు సెకండ్ లైన్ ఏంటో మనం కనుక్కోవాలి. ఇందాక చెప్పాడు కదా మేడం, అంటే సెకండ్ లైన్ ఇంత ఉంది అని చెప్పలేదు నాన్న, ఫస్ట్ లైన్ కన్నా సెకండ్ లైన్ ఇంత ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఆ ఎక్కువ ఏంటో మనం కనుక్కోవాలి కదా. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏబి అనుకుందాం. ఏకి ఎన్ని వచ్చాయి? 100 మార్క్స్కి ఏకి 70 మార్క్స్ వచ్చాయి. 100కి 70 మార్క్స్ వచ్చాయి ఏకి. బికి ఏమయ్యాయి? ఏ కన్నా 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటే అప్పుడు బికి ఎన్ని వచ్చినట్లు? నేను బికి 20 అని చెప్పానా? లేదు, ఏ కన్నా 20 ఎక్కువ తెచ్చుకున్నాడు అని చెప్పాను. అంటే బికి ఎన్ని వచ్చినట్లు? అంటే వాడి 70కి 20ని యాడ్ చేస్తే 90 వచ్చినట్లే కదా బికి. సేమ్ లైక్ దట్ ఓన్లీ వీ వాంట్ టు డూ దిస్ వన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ first line. So length of first line nana. So what is the length of 151/6 inches? Okay, next. Longer than the first line. So that one 62/6 inches. Next, the length of ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? సెకండ్ లైన్ లెంత్ కదా కనుక్కోవాలి. సో దట్ వన్ the length of second line. So how like first of all ఆ 2 ని యాడ్ చేస్తే సెకండ్ లైన్ ఏంటో వస్తుందన్న. 51/6 plus 62/6. Okay, now we want to take 6 common. 51 plus 62, that is equal, so 1 plus 2 3, 6 plus 5 11. So 113/6, 113/6 inches of line. That one is second line length. This is second line length nana. Okay, please note down this one. మీకు అక్కడ లెటర్స్ కనిపించకుంటే వీడియోని స్టాప్ చేసి జూమ్ చేయండి, మీకు నీట్గా కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Ramani bought a bamboo plant that was 42/5 feet height. బాంబూ ప్లాంట్ అంటే మీకు తెలుసు కదా, మన ఇంట్లో దోమతెరలకు వాడుతాం. బాంబూ స్టిక్, దోమతెరలు పెట్టుకుంటాం కదా, కట్టెలు, ముళ్ళ కట్టెలు అంటారు ఇంట్లో అమ్మ వాళ్ళు. సో అవి అన్నమాట. ఆఫ్టర్ రీచింగ్ హోమ్ షీ కట్ 18/5 feet of the plant. How tall is the plant after she cut it down? ఏమంటున్నాడు? రమణి bought a bamboo plant that was 42/5 feet height. బ్యాంబో ప్లాంట్ కొన్నదనమాట. ఎవరు? రమణి బ్యాంబో ప్లాంట్ కొంటే దాని హైట్ వచ్చేసి 42/5 feet ఉంది. ఓకే, ఆఫ్టర్ రీచ్ హోమ్కి వచ్చిన తర్వాత కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశారు? షీ కట్ 18/5 feet, దాన్ని 18/5 feetsకి కట్ చేసింది ఆమె. ఆఫ్ ద ప్లాంట్, సో ప్లాంట్లో అంత పార్ట్ని కట్ చేసింది. హౌ టాల్ ఈజ్ ద ప్లాంట్ ఆఫ్టర్ షీ కట్ ఇట్ డౌన్? ఆమె కట్ చేసిన తర్వాత ఆ ప్లాంట్ ఎంత ఉంది అంటున్నాడు.
ఓకే సపోజ్ నా హ్యాండ్ కనపడుతుందా కనపడుతుందా? సపోజ్ ఫస్ట్ నా హ్యాండ్ ఇలా ఉంది, వచ్చేసి ఎవరో ఒకరు వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడికి నా హ్యాండ్ కట్ చేశారు. అప్పుడు నా హ్యాండ్ ఎలా ఉంటుంది చూడండి, ఇది మాత్రమే మిగిలి ఉంటుంది, అవునా? ఈ పైన పార్ట్ మిగిలి ఉండదు. సో సేమ్ ట్రీ అక్కడ బ్యాంబో స్టిక్ ప్లాంట్ కూడా అదే జరిగింది. ప్లాంట్ ఈమెయిన్ ఉన్నప్పుడు తెచ్చుకున్నారు వాళ్ళు, ఈమెయిన్ ఉన్నప్పుడు తెచ్చేసుకున్నారు. ఈమెయిన్ ఉన్న ప్లాంట్ని ఇంటికి వచ్చిన తర్వాత ఏం కట్, ఆమె 18 by 5 feet కట్ చేసింది. అంటే ఇంత మెయిన్ కట్ చేసింది నాన్న, ఈమెయిన్ కట్ చేసి ఇక్కడ నుంచి మాత్రమే అది ఎంత ఉంది అంటున్నాడు. అంటే ఆ కట్ చేసింది తీసేయాలి కదా మనము. సో నవ్ వీ వాంట్ టు డూ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే ఫస్ట్ వన్, height of the bamboo plant. Okay, Nana? So what is first one? 42 by 5. Okay, next one. Number of feet she cut. Number of feet she cut. What is that one, Nana? 18 by 5. Okay, next one. Now height of the bamboo plant. So now we want to do the subtraction. 42 by 5 minus 18 by 5. Okay. 5 అనేది కామన్ కదా. సో 42 నుండి 18 ని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే సో 2 నుండి 8 సబ్ట్రాక్ట్ కాదు, we want to take borrowing from 4 లో నుంచి borrowing. సో we want to do the imagination. ఆ సబ్ట్రాక్షన్ ఇమాజినేషన్ లోకి తీసుకెళ్ళండి, అంతేకాని మైండ్ ఇక్కడ మీ కాన్సంట్రేషన్ పోయిందంటే చేయలేము నాన్న. నేను ఎలా చేస్తున్నాను, ఫస్ట్ వన్ 42, సెకండ్ వన్ 18, అంటే దాని కింద 18 ఉందని నేను ఇమాజినేషన్ చేస్తున్నాను. 2 నుంచి 8 కట్ కాదు, సో దట్ 2 వన్స్ ప్లేస్ కదా. సో దట్స్ వై ఐ వాంట్ టు టేక్ borrowing from 4. Now 2 is 12. 12 నుంచి 8 కట్ చేస్తే 4. ఓకే నా 4 ఏమైపోయి ఉంటుంది 3. 3 నుంచి 1 కట్ చేస్తే 2. సో now the plant height for 24 by 5 feet. Okay, so feet, don't forget. Okay, please mention that one. Okay, next one. Please read that problem, Nana. Problem ni read cheyandi. చేసారా? ఓకే రాజు and his 5 friends bought 7 chocolates bars. చాక్లెట్ బార్ అంటే మనకు తెలుసు కదా, డైరీ మిల్క్, కిట్ క్యాట్, సో ఇవన్నీ బార్స్, చాక్లెట్ బార్స్. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద చాక్లెట్ బార్స్ డస్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ గెట్ ఇఫ్ దే షేర్ దెమ్ ఈక్వల్లీ? ఏమంటున్నాడు, ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? రాజు అండ్ హిస్ 5 ఫ్రెండ్స్, అంటే రాజు అతని 5 ఫ్రెండ్స్, అంటే ఎంతమంది నాన్న 6. రాజు ఒకతను, అతనికి 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ రాజు ఈ 5 మెంబర్స్ ఏమవుతారు 6 మెంబర్స్ అవుతారు, అవునా?
ఎన్ని చాక్లెట్స్ తీసుకున్నారు వాళ్ళు? 7 చాక్లెట్స్. అంటే ఒకటి ఎక్కువగా తీసుకున్నారు. వాళ్ళు ఉన్నది 6, వాళ్ళు కొన్నది 7 చాక్లెట్స్ కొన్నారు. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద చాక్లెట్ బార్స్ డస్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ గెట్ ఇఫ్ దే షేర్ దెమ్ ఈక్వల్లీ? సో ఏ ఫ్రాక్షన్ వస్తుంది వాళ్ళకి అంటున్నాడు. ఏ ఫ్రాక్షన్ వస్తుంది నాన్న? ప్లీజ్ టెల్ దట్. ప్రాబ్లం చేసేస్తారా మీరే? డూ యువర్ సెల్ఫ్. 6 మెంబర్స్ ఫ్రెండ్స్, టోటల్ చాక్లెట్స్ 7. టోటల్ చాక్లెట్స్ 7 ఉన్నారు. 6 మెంబర్స్కి షేర్ చేయాలి. సో ఫ్రాక్షన్ ఏమొస్తుంది? 6/7 వస్తుంది. సో అప్పుడు ఒక్కొక్కరికి ఏమొస్తుంది? వాడు ఈచ్ మెంబర్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ గెట్ ఇఫ్ దే షేర్ దెమ్ ఈక్వల్లీ. ప్రతి ఒక్కరు ఈక్వల్గా షేర్ చేసుకుంటే ఏమొస్తుంది? ఫ్రాక్షన్ అంటున్నాడు. సో డూ యువర్ సెల్ఫ్. ఆ ప్రాబ్లం చేసేయండి. ఓకే నన్ను. థ్యాంక్ యూ.